హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో దియా డెకరేషన్ ఐడియా చూడబోతున్నామండి. మనం చిన్న చిన్న దియాస్ని ఎలా డెకరేటివ్గా చేసుకోవచ్చు అనేది. సో ఇది కార్తీక మాసం కాబట్టి నేను ఇక్కడ శివలింగం లాగా డిజైన్ చేసుకున్నాను సెంటర్లో. ఫస్ట్ నేను 5 చిన్న దీపాలని గ్రీన్ కలర్ పెయింట్తో పెయింట్ చేసుకున్నాను. యాక్చువల్లీ మనం అంటే ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నామో అది చేశాక పెయింట్ వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఆల్రెడీ పెయింట్ వేసుకొని చేస్తున్నాను. సో వీటిని మనకు కావాల్సిన షేప్లో అరేంజ్ చేసుకుని మనం క్లేతో స్టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎంసిల్ యూజ్ చేస్తున్నాను. సో ఇలా నాకు రౌండ్ ఫ్లవర్ షేప్లో కావాలి. సో నేను ఆ షేప్లో స్టిక్ చేసుకుంటున్నాను. సో మనం డైరెక్ట్ ఎంసిల్ కానీ క్లే కానీ పెట్టేసుకోవచ్చు. బట్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే మనం గ్లూ కూడా స్టిక్ చేసుకోవచ్చు. క్లే మధ్యలో పెట్టేసి బోత్ సైడ్స్ గ్లూ స్టిక్ చేసి సెంటర్లో మనం క్లే పెడితే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇలాగా నేను క్లేతో స్టిక్ చేసుకున్నానండి. అండ్ ఇప్పుడు ఇంకో 2 చిన్న దీపాలు తీసుకుని నేను ఇలాగా అంటే మన డమరుకు ఉంటుంది కదా, ఆర్ లింగం షేప్ అనుకోవచ్చు. సో ఆ కలర్ వచ్చేలాగా నేను బ్రౌన్ కలర్ లాగా వేసుకుని ఇప్పుడు ఈ 2 ల్యాంప్స్ని ఆపోజిట్ డైరెక్షన్లో స్టిక్ చేస్తున్నాను. సో మనకి లింగం కానీ డమరుకం కానీ షేప్ లుక్ వచ్చేలాగా ఇలా రివర్స్లో స్టిక్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు కింద మనం చేసుకున్న ఫ్లవర్ షేప్కి దీన్ని అటాచ్ చేస్తున్నాం అనమాట, హెల్ప్ ఆఫ్ క్లే. సో ఇలా అటాచ్ చేసుకోవాలి. సో తర్వాత నేను నా దగ్గర ఎంసిల్ ఉంది కాబట్టి దాన్ని లింగం షేప్లో నేను ఇట్లా మౌల్డ్ చేసుకుని ఆ దీపంలో నేను ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట. సో ఇలా బొట్లు పెట్టేసుకున్నాను. వైట్ అక్రిలిక్ పెయింట్తో బ్లాక్ అండ్ వైట్ వేసుకున్నాను. సో ఇలా వేసుకుంటే మనకి ఉసిరి దీపం పెట్టడానికి, ఉసిరికాయతో దీపం పెడతాం కదా, అది పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నెయ్యి దీపం కూడా పెట్టుకోవచ్చు. సో కొంచెం డిఫరెంట్గా లుక్ ఉంటుంది. లేదంటే మనం జస్ట్ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు, దియాస్ కాకుండా. I hope you like this video. Please do like, share and subscribe to my channel. Thanks for watching.